మాతృభాష ఉద్దేశాలు, బోధనా లక్ష్యాలు. భావ వ్యక్తీకరణ, భావగ్రహణ శక్తుల అభివృద్ధి చెందును. ఆలోచనా శక్తులు, లోకాజ్ఞత పెంపొందును. సహృదయత్వం, సముచిత మనోవైఖరులు పెంపొందును. భాషాభిరుచి, కళాభిరుచి, ఆనందానుభూతి, రసానుభూతి పెంపొందును మాతృభాష ద్వారా. ప్రపంచ శాంతి, జాతీయ దృక్పథం, సంపూర్ణ మూర్తత్వ వికాసం అనేది కూడా భాష ద్వారా జరుగును. మాతృభాష ప్రయోజనాలు: సౌందర్యానుభవం, సహృదయత, సంస్కృతి సాంప్రదాయాలు, సమైక్య భావన, దేశభక్తి, అలానే వచన నైపుణ్యాలు వంటివి ఈ యొక్క మాతృభాష ద్వారా అభివృద్ధి చెందుతాయి. మాతృభాష బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలు. మాతృభాష బోధన ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని వాచకాలు తయారు చేశారు. బోధనాంశాలు విద్యార్థులు సాధించవలసినటువంటి లక్ష్యాలను నిర్ణయించుకోవడానికి తోడ్పడతాయి. ఈ లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను అవయనిక చర్యలను స్పష్టీకరణలను అంటారు. అలానే బోధనా లక్ష్యాలను సూక్ష్మ ప్రవర్తనల రూపంలో వివరించేవి స్పష్టీకరణలు. ఇక బోధనా లక్ష్యాలను మొదటిసారిగా వర్గీకరించే ప్రయత్నం చేసిన వారు బెంజమిన్ బ్లూమ్. నిర్ణీత అంశము లేదా విషయాన్ని బోధించిన తరువాత విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పుయే బోధనా లక్ష్యంగా చెప్పుకోబడుతుంది. ఈ ప్రవర్తన మార్పును మనోవైజ్ఞానిక శాస్త్ర పరిభాషలో బిహేవియర్ చేంజ్ అంటే మార్పుకు ఉద్దేశించబడింది అని అర్థం అన్నమాట. ఒక్కో చిన్న అంశాన్ని విద్యార్థి తెలుసుకోవడం ద్వారా అతడిలో కలిగేటువంటి ప్రవర్తన మార్పుని స్పష్టీకరణలు అని అంటాం. స్పష్టీకరణని మనము 2 రకాలుగా చెప్పుకుంటాం. ఒకటి వివృత లక్ష్యం, అంటే విద్యార్థి సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గురించి గుర్తించడం. 2 సంవృత లక్ష్యం, విద్యార్థులు రామాలయం అనే పదంలో సంధిని సవర్ణ దీర్ఘ సంధి అని గుర్తిస్తాడు. మన రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ వారు బెంజమిన్ బ్లూమ్స్ ప్రతిపాదించిన బోధనా లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని 1972-73 ప్రాంతాలలో బోధనా లక్ష్యాలను సిద్ధం చేశారు. ప్రాథమిక దశలో మాతృభాష బోధనా లక్ష్యాలు స్పష్టీకరణ. శ్రవణం, వివిధ ధ్వనులను స్పష్టంగా వినడం, ధ్వనుల మధ్య భేదాలను గుర్తించడం, విన్న పదాలు వాక్యాలను బట్టి అర్థాలు, వాటి యొక్క భావాలను గ్రహించడం, వాటి యొక్క ఉనికి స్వరాలను గుర్తించడం. అంతేకాకుండా అల్పప్రాణ, మహాప్రాణ అక్షరాల ఉచ్చారణను గ్రహించడం. ఇది ఒక శ్రవణం ద్వారా మాత్రమే ఏర్పడేది. భాషణం, స్పష్టంగా మాట్లాడడం, స్వరం స్పష్టంగా ఉండడం, ఉచ్చారణ స్పష్టంగా ఉండడం, నిర్దిష్టంగా మాట్లాడటం, ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడటం, భాషా దోషాలు లేకుండా మాట్లాడడం, అలానే వాక్య నిర్మాణ దోషాలు లేకుండా ఉండడం, సందర్భానుగుణంగా మాట్లాడడం, విషయ దోషాలు లేకుండా మాట్లాడటం, సభాకంపం లేకుండా ధైర్యంగా మాట్లాడడం, సముచిత వేగంతో ధారాళంగా మాట్లాడటం. పఠనం, స్పష్టంగా చదవటం, అర్థవంతంగా చదవటం, ఉచ్చారణ దోషరహితంగా చదవటం, విరామ చిహ్నాలను పాటిస్తూ చదవటం, విషయ దోషాలు దొర్లకుండా చదవటం, విషయంలో భావానుగుణంగా చదవటం, సముచిత వేగంతో ధారాళంగా చదవడం. లేఖనం
స్పష్టంగా రాయటం, దస్తూరి అందంగా ఉండేలా రాయటం, వర్ణక్రమ దోషాలు లేకుండా రాయటం, వాక్య నిర్మాణ దోషాలు లేకుండా రాయడం, సముచిత వేగంతో ధారాళంగా రాయటం, రచనను పేరాలుగా విభజించి రాయటం, ఇవన్నీ కూడాను లేఖనంలో ముఖ్యమైనటువంటివి. ఇక జ్ఞానం, ఉచ్చరించే వివిధ ధ్వనులకు సంబంధించినటువంటి వర్ణాలను జ్ఞప్తికి తెచ్చుకోవటం, పదాల అర్థాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం, పాఠ్య విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం, ఇవన్నీ జ్ఞానానికి సంబంధించినటువంటివి. అవగాహన, ధ్వనులకు మధ్య ఉచ్చారణల్లోని పోలికలు తేడాలు గ్రహించడం, వర్ణాలకు మధ్య ఆకారంలోని పోలికలు తేడాలు గమనించడం, గ్రహించడం, పదాలను ఉపయోగించి సొంత వాక్యాలను చెప్పడం, పాఠ్యాంశ సందర్భం చెప్పడం, ఇవన్నీ అవగాహన ప్రక్రియకు చెందినటువంటివి. ఆనందానుభూతి, లయాత్మకమైన పద్యాలు, గేయాలు, వాక్యాలు విన్నప్పుడు ఆనందపడటం, లయాత్మకమైనటువంటి పద్యాలు, గేయాలు, వాక్యాలు చదివినప్పుడు ఆనందం పొందడం, ఉల్లాసం కలిగించే కథలు వింటున్నప్పుడు ఇతరులకు చెప్పేటప్పుడు ఆనందం పొందడం, అందమైన చిత్రాలు, ఇతర బోధనోపకరణాలు చూసి ఆనందించగలగడం, భాషా క్రీడల్లో పాల్గొని ఆనందాన్ని పొందడం, ఇవన్నీ కూడాను ఆనందానుభూతిని కలిగించేటువంటి క్రియలు. ఉన్నత మాధ్యమిక సెకండరీ దశలో మాతృభాషా బోధన లక్ష్యాలు. జ్ఞానం, స్థూలంగా జ్ఞానం 3 విధాలుగా ఉన్నాయి. అవి విషయ జ్ఞానం, భాషా జ్ఞానం, సాహిత్య జ్ఞానం. ఇక విషయ జ్ఞానం, పాఠ్యాంశ విషయము, పాఠ్యాంశ పూర్వకథ, పరకథ, పాఠ్యాంశానికి సంబంధించిన మొదలైనవన్నీ కూడాను ఉంటాయి. అంతేకాకుండా భాషా జ్ఞానంలో పదాలు, సందులు, సమాసాలు, ఉత్పత్తి అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, లింగ వచన కాల సంబంధ వాచకాలు అన్నీ ఉంటాయి. వీటి వల్ల భాషా జ్ఞానం అనేది విద్యార్థుల్లో పెంపొందుతూ ఉంటుంది. సాహిత్య జ్ఞానం, పాకం, ఛందస్సు, రసం, అలంకారం, రీతి, శైలి, పాట స్వరూపం, గద్యం, పద్యం, నాటకం, ప్రక్రియ మొదలైన అంశాలన్నీ కూడాను భాషా సాహిత్య జ్ఞానం వల్ల ఏర్పడతాయి. ఇక స్పష్టీకరణలు, జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తిస్తారు. జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది ఇతరుల ప్రమేయం లేకుండా కేవలం మనోక్రియ ద్వారా మాత్రమే జరుగును. గుర్తించడం అనేది జ్ఞానేంద్రియాల సహాయంతో జరుగుతుంది. అవగాహన, దీన్ని అవబోధం అని అంటారు. జ్ఞప్తికి తెచ్చుకున్నటువంటి గుర్తించినటువంటి జ్ఞానాంశాలని అర్థం చేసుకోవటాన్ని అవగాహన అంటారు. దాన్నే అవబోధం అని కూడా అంటారు. స్పష్టీకరణలు, పోలికలు, భేదాలు చెప్పడం, గంభీర భావాలను వివేచించడం, నేర్పిన విషయానికి తగిన సొంత ఉదాహరణలనివ్వడం, నేర్పిన విషయాలను సముచిత క్రమంలో వర్గీకరించడం, పదప్రయోగం చేయడం, సారాంశం, తాత్పర్యం చెప్పడం, సందర్భం చెప్పడం, సందర్భ సహిత వ్యాఖ్య చేయగలగడం, సందర్భాన్ని బట్టి మాట్లాడగలగడం, జరగబోయే కథను ముందే ఊహించడం, ఆ ఊహించిన దాన్ని వివరించడం, విశ్లేషించడం, సంక్షేపించడం, వివేచించడం, అంశాల మధ్య సంబంధాలను స్థాపించడం, విషయాల మధ్య ఉన్నటువంటి పరస్పర కార్యాకారణ సంబంధాన్ని గ్రహించడం మొదలైనవన్నీ కూడాను అవగాహనకు సంబంధించినటువంటివే ఉంటాయి. ఇవన్నీ జ్ఞప్తికి తెచ్చుకుని గుర్తించే జ్ఞానాంశాలను అర్థం చేసుకోగలిగేటువంటి వాటి కిందకు వస్తాయి. ఇక అవగాహన, విషయావగాహన,
భాషావగాహన, సాహిత్యావగాహన అని 3 రకాలుగా విభజించవచ్చు. పదాల అంతరార్థం గురించి, ప్రయోగ వైచిత్ర్యం గురించి గ్రహించగలిగేదే భాషావగాహన. కవుల వ్యక్తిత్వాలు, గ్రంథాలు, వారి శైలి, రసాలు, గుణాలు, సామ్య భేదాలు చెప్పగలగడం, రచనలలో రచయిత యొక్క ఆత్మీయతను దర్శించడం, ఇవి మొత్తం కూడాను సాహిత్య అవగాహనకు చెందినవి. ఆలోచనకు అందే భావాలన్నీ విషయ అవగాహనలే. ఆనందానుభూతి లేదా రసానుభూతి చదువుతున్నప్పుడు, చెబుతున్నప్పుడు, వింటున్నప్పుడు, పాడుతున్నప్పుడు, ఉదాత్తమైనటువంటి పద్యాలు, గేయాలు, వచన కవిత్వాలు వగైరా ప్రక్రియలోని లయను ఆనందించడం, అర్థభేదాలను గ్రహించడం, విషయంలోని విశేష భావాలు, రచనలోని సొగసులు, ఆనందం కలిగించే సన్నివేశాలు మనసులో భావించుకొని ఆనందించడం, విషయాల్లోని రసవంతమైనటువంటి ఘట్టాలను గురించి తెలుసుకోవడం, రచయిత ప్రతిభను, వస్తువు గొప్పతనాన్ని, శిల్పి ప్రాధాన్యతను హృదయపూర్వకంగా ప్రశంసించడం, శైలి భేదాలను గ్రహించడం, తన్మయత్వం పొందటం. స్పష్టీకరణలు: రసం, శైలి, రీతి, పాకం, గుణం, అలంకారాలలోని పోలికలు, భేదాలను గమనించడం. పోలికలు, తేడాలను గమనించడం, అంతరార్థాలను గ్రహించడం అనేవి అవగాహనకు చెందినటువంటి స్పష్టీకరణలే. పోలికలు, భేదాలు, అంతరార్థాలను గ్రహించడం, ఆ రచనలో తన్మయుడై రచయితకు శ్లాఘిస్తే ఆనందానుభూతి స్మరించేట్లు చేయటం. ఇక నైపుణ్యాలు, స్పష్టీకరణలు. పఠన నైపుణ్యం: స్పష్టంగా వివిధ ధ్వనులన్నీ చదవటం, నిర్దిష్టంగా శబ్ద భాషా దోషాలు లేకుండా చదవటం, విషయ దోషాలు దొర్లకుండా చదవటం, సముచిత వేగంతో ధారాళంగా చదవటం, సమత ఉండేలా చదవటం, భావానుగుణంగా వాచికాభినయంతో విరామ చిహ్నాలు, ఊనిక, స్వరభేదం పాటిస్తూ చదవడం, ప్రక్రియానుగుణంగా చదవడం, అర్థవంతంగా చదవడం, అవసరమున్న చోట్ల పద విభాగం చేస్తూ చదవడం, తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని గ్రహించడానికి మౌనంగా చదవటం. ఇవన్నీ కూడాను స్పష్టీకరణ నైపుణ్యాలకు సంబంధించినటువంటివి. లిఖిత రూప వ్యక్తీకరణ నైపుణ్యం: స్పష్టంగా దోషరహితంగా రాయడం, విరామ చిహ్నాలను పాటిస్తూ రాయడం, రచనను పేరాలుగా విభజించి రాయడం, సందర్భోచితంగా రాయడం, వివిధ శైలుల్లో రాయటం, వేగంగా రాయడం, అందంగా రాయటం, ఇవన్నీ కూడాను స్పష్టీకరణ నైపుణ్యాల కిందకే వస్తాయి. లిఖిత రూప వ్యక్తీకరణ నైపుణ్యం: స్పష్టంగా దోషరహితంగా రాయడం, విరామ చిహ్నాలను పాటిస్తూ రాయటం, రచనను పేరాలుగా విభజించి రాయటం, సందర్భోచితంగా రాయటం, వివిధ శైలులలో రాయటం, వేగంగా రాయడం, అందంగా రాయడం అనేవి లిఖిత రూప వ్యక్తీకరణ నైపుణ్యాలకి ఉదాహరణ. వాగ్రూప వ్యక్తీకరణ నైపుణ్యం: స్పష్టంగా మాట్లాడడం, నిర్దిష్టంగా మాట్లాడడం, ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడడం, విషయ దోషాలు లేకుండా మాట్లాడడం, సముచిత వేగంతో ధారాళంగా మాట్లాడడం, భావానుగుణంగా మాట్లాడటం, సభాకంపం లేకుండా మాట్లాడటం, అర్థవంతంగా మాట్లాడడం. ఇవన్నీ కూడాను భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు.
సృజనాత్మకతా శక్తి. ఈ లక్ష్యం స్వతంత్ర రచనా శక్తికి సంబంధించినటువంటిది. స్పష్టీకరణలు. నేర్చిన పాఠ్యాంశానికి కొత్త శీర్షిక నిర్ణయించడం, అసంపూర్ణ రచనలు పూర్తించడం, కథలు, కవితలు, నాటకాలు, నాటికలు, నవలలు మొదలైన ప్రక్రియల్ని సొంతగా రచించడం, తెలిసిన విషయాలన్నీ వీలైనంత ఇతర ప్రక్రియల్లోకి మార్చి రాయగలగడం, నేర్చిన కథలను బట్టి సామెతలను బట్టి కొత్త కథలు రాయడం, రచనలలో నుడికారం సొంపును ప్రదర్శించడం, వ్యవహారంలోని సహజమైన పలుకుబడులు, సామెతలు, అలంకారాలు, దుష్యాంతాలు స్వీయ రచనా శైలిని ఏర్పరచుకోవటం. ఇవి విద్యార్థి యొక్క సృజనాత్మకతను పెంపొందించడానికి తోడ్పడేటువంటివి. భాషాభిరుచి. పాఠ్యాంశానికి సంబంధించినటువంటి మూల గ్రంథాన్ని చదవటం, బహుగ్రంథ పఠనం చేయడం, కవులను, రచయితలను, పండితులతో సమావేశం కావడం, సారస్వత సమావేశాలు నిర్వహించడం, పాల్గొనడం, ఉపాధ్యాయులను, గేయాలను, ఉత్తమ గద్య భాగాలను ధారణ చేయడం, నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించడం. ఈ లక్ష్యాలు కొందరు విద్యా సాహిత్యాభిరుచి అని కూడా అంటారు. భాషాభిరుచి పెంపొందటం వలన పఠనాశక్తితో పాటు వాక్శక్తి, ఇక సభాకంపనం పోవడము, భాష పట్ల పట్టు రావటము, ఇవన్నీ కూడాను జరగడంతో పాటు భాష మీద మక్కువ అనేది ఏర్పడటము, విద్యార్థులలో భాష పట్ల అభిమానం ఏర్పడటము, భాషను అధికంగా నేర్చుకోవడానికి, వాటికి సంబంధించినటువంటి గేయాలను, రచనలను చేయడానికి కూడా ఆస్కారం ఏర్పడటం జరుగుతుంది. సముచిత మనోవైఖరులు. ఆర్ధతా గుణంతో కూడినటువంటి ఆలోచనలు పెంపొందించుకోవడం, నేర్పిన విషయానికి అనుగుణమైనటువంటి సత్ప్రవర్తనను పెంపొందించుకోవడం, కవులు, రచయితల్ని, కళాకారుల్ని గౌరవించడం, మాతృభాష సాహిత్యాలతో పాటు ఇతర భాషా సాహిత్యాలను కూడా ఆదరించడం, విమర్శను సహృదయంతో స్వీకరించడం, మూఢాచారాలు పాటించకుండా హేతుబద్ధంగా జీవించడం, సహకారం దృక్పథం, సామాజిక చైతన్యంతో కూడినటువంటి మానవతా వైఖరులతో నడుచుకోవటం మొదలైనటువంటివన్నీ కూడాను సముచిత మనోవైఖరులను సంబంధించినవి. సాంస్కృతిక సాంప్రదాయాలు. వివిధ రచనల్లో ఆచార వ్యవహారాలను తెలుసుకోవడం, రచనల్లోని కాలభేద ప్రభావాలను అవగతం చేసుకోవడం, పురాణాలు, ఇతిహాసాల్లోని విశేషాలను గ్రహించడం, భారతీయ సంస్కృతిని, తెలుగు సంస్కృతిని వివరించడం, రచనల్లోని నీతిని గ్రహించగలగడం, అలానే భాషాంతరీకరణ సామర్థ్యము. ఉభయ భాషలోని వాక్య నిర్మాణ పద్ధతులను గ్రహించడం, ఉభయ భాషల్లో లోకోక్తులు, జాతీయాలు, పారిభాషిక పదాలు అవసరానుగుణంగా ఎంపిక చేసుకోవటం, ఉభయ భాషా రచయితల ఆత్మీయతను అనుసరించడం, ఆయా భాషలను సంస్కృతి దృష్టిలో ఉంచుకోవడం, ఈ విధంగా బోధనా లక్ష్యాలను పొందుపరిచి స్పష్టీకరణలు అభ్యసనం తర్వాత విద్యార్థులు తమ ప్రవర్తనలో కనపరచవలస్తూ వారి యొక్క అందులో ఉన్నటువంటి మార్పులను సూచిస్తాయి. అందువల్ల వీటిని విద్యార్థులు పాఠ్యాంశాలను అన్వయిస్తూ రాయాలి. దీనివల్ల భాషాంతరీకరణ సామర్థ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. విద్యార్థులు రామాలయం అనే పదంలో సంధి సవర్ణ దీర్ఘ సంధి అని గుర్తిస్తారు. ఇది జ్ఞానానికి సంబంధించినటువంటిది. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఆల మధ్య జరిగింది అని చెప్పడము, జ్ఞప్తికి తెచ్చుకోవటము, అంటే జ్ఞానం అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి, అత్వసంధి మధ్య గల పోలికలు తెలిపారు. ఇది అవగాహనకు సంబంధించినటువంటిది. అలానే విద్యార్థులు కన్నుల పండుగ అనేటువంటి జాతీయాన్ని ఉపయోగించి సొంత వాక్యం చెప్తారు. ఇది అవగాహన ప్రక్రియకు చెందినటువంటిదే ఉంటుంది. విద్యార్థులు వేమన పద్యంలోని విశేషార్థాన్ని గ్రహిస్తారు. ఇది రసానుభూతికి చెందినటువంటిది.
విద్యార్థులు మరిన్ని వేమన పద్యాలను సేకరించి చదువుతారు. ఇది భాషాభిరుచికి పద్యాల మీద మక్కువ ఎక్కువగా ఉండడం వల్ల తెలుగు పదాలు, అర్థాలు, వ్యవహారాలు, భావాలను గుర్తిస్తూ వాటిని అర్థం చేసుకుంటూ ఉండటం వల్ల ఏర్పడేటువంటి గౌరవంతో కూడినటువంటి సాంప్రదాయ గౌరవం. అంతేకాకుండా విద్యార్థులు మరిన్ని వేమన పద్యాలను సేకరించి చదవటము భాషాభివృద్ధిని పెంపొందించుకోవడం అవుతుంది. విద్యార్థులు వేమన కాలపు సంస్కృతిని, సాంప్రదాయాలను వారి రచనల్లో గుర్తించడము, ఇది సంస్కృతి సాంప్రదాయాలు చెందినటువంటిది ఉంటుంది. విద్యార్థులు వేమన వంటి కవుల పట్ల గౌరవ అభిమానాన్ని ప్రదర్శిస్తారు. సుముచిత మనోవైఖరులకు సంబంధించింది. విద్యార్థులు వేమన పద్యాలలోని భావాలను, లోతైన అర్థాలను గ్రహిస్తారు. ఇది రసానుభూతికి చెందినటువంటిది. విద్యార్థులు వేమన పద్యాల సారాంశాన్ని, తాత్పర్యాన్ని చెప్పగలుగుతారు. ఇది అవగాహనకు సంబంధించినటువంటి ప్రక్రియ చెందినటువంటిది. తరగతి వారి కనీస అభ్యసన సామర్థ్యాలు ప్రాథమిక దశ. 1986 నాటి జాతీయ విద్యా విధానం, ఆ తర్వాత 1922లో సవరించినటువంటి విద్యా చరణ ప్రణాళికను అనుసరించి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు మాతృభాషా అభ్యసనం ద్వారా సాధించవలసినటువంటి కనీస ప్రమాణాలను నిర్ధారించడానికి ఆర్హెచ్ దవే అధ్యక్షతన ఒక సంఘాన్ని నియమించింది. ఆ సంఘం దేశవ్యాప్తంగా విస్తృత చర్యలు జరిపి మేధావులను, ఉపాధ్యాయులను సంప్రదించింది. ప్రాథమిక దశలో విద్యార్థులు తప్పనిసరిగా సాధించవలసినటువంటి కనీస అభ్యసన స్థాయి సిఫారసు చేస్తుంది. వీటిలో భాషా నైపుణ్యాలు, శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం సామర్థ్యాలతో భాషోపయోగం, శబ్దజాలంపై అధికారం అనే 9 ప్రధాన సామర్థ్యాలు ఉన్నాయి. ఈ 9 ప్రధాన సామర్థ్యాలు ఉపసామర్థ్యాలుగా విభజించి 1 నుంచి 5 తరగతుల్లో సాధించవలసినటువంటి ఉపసామర్థ్యాలను సూచించింది. 9 సామర్థ్యాలను ఇప్పుడు 4కి కుదించారు. దీనిలో అవగాహనతో వినడం, మాట్లాడటం, భాషణం, పఠన మూలికలు, అవగాహనం, లేఖనం అనే 4 సామర్థ్యాలతో ఇంతకుముందు తెలుసుకున్నాం. 9 ప్రధాన సామర్థ్యాలతో ఉపసామర్థ్యాలను చేరిపోతాయి. నిర్దిష్టమైనటువంటి ప్రవర్తనా మార్పులకు సూచకములైనటువంటి ఈ కనీస అభ్యర్థన స్థాయిలకు నిర్దిష్టమైన ప్రవర్తన మార్పులకు సూచికలై ఈ కనీస అభ్యర్థనా స్థాయిలకు కార్యసాధకత్వం, భావాభివ్యక్తి, మూల్యాంకనం, అభ్యసన సౌధిపత్యం ఇలాంటివన్నీ కూడా నిరంతర అభ్యసనంకి ఏర్పడతాయి. జ్ఞానేతర రంగాల సమన్వయము అనే లక్షణాలు ఉన్నాయి. ఈ కనీస అభ్యసన స్థాయి సాధనకు వ్యూహరచన చేయడంలో ఉద్యాపనలను నైపుణ్యం సాధించడం, అప్పుడే విద్యార్థుల యొక్క సర్వాంగ వికాసం సాధ్యమవుతుంది. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడాను పాఠ్యాంశంతో పాటుగా ఆ పాఠ్యానికి సంబంధించినటువంటి బిట్స్ను కూడా నేను మీకు దానిలో అందిస్తానండి, అప్లోడ్ చేస్తాను. మీకు ఏం కావాలో కూడా నాకు ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.